ప్రజలందరూ కూడా మభ్యపెట్టి ఈ రోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన అందరికి తెలిసిన విషయమే. ఇవాళ విశాఖపట్నం తీసుకోండి, ప్రశాంతంగా విశాఖపట్నాన్ని అల్లకొల్లం చేస్తూ మరి ఆ రుషికొండని గుండుగా గీకి ఇవాళ మనందరికి కూడా రాజధాని చూపిస్తా ఉన్నారు. ఎక్కడైనా రాజధాని ఉందా? ప్రజలు మభ్యపెట్టే పరిస్థితులు తప్ప ఎక్కడైనా రాజధాని ఉందా? ఎవరైనా మీ క్యాపిటల్ అంటే ఏమైనా చెప్పగలుగుతున్నామా? ఎక్కడైనా ఒక ఎంప్లాయ్మెంట్ ఉందా? ఎక్కడైనా ఒక చిన్న ఇండస్ట్రీ వచ్చిందా? ఎక్కడ ఏమీ లేకుండా ఇవాళ ప్రజల్ని మభ్య పెడుతూ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తా ఉన్నారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈసారి ఉమ్మడి అభ్యర్థులకే గెలిపిస్తామని చెప్తా ఉన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తా ఉన్నారు. మరి వాళ్ళ వీళ్ళందరూ జాయినింగ్లు కూడా అయ్యే కారణం అధికార పార్టీని వదిలి వస్తున్నారంటే వాళ్ళు త్యాగం చేసినట్టే. ఒక అధికార పార్టీ నుంచి వస్తున్నారంటే వాళ్ళ గొప్ప మనసుని మనం అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, విశాఖపట్నం అభివృద్ధి కోసం వాళ్ళందరూ కూడా పార్టీలు జాయిన్ అవుతా ఉన్నారు. సో అందరూ కూడా గ్రహించాలి ఈ విషయాన్ని. అధికారాన్ని వదులుకొస్తున్న వాళ్ళని మనం స్వాగతించాలి. సో వాళ్ళ యొక్క మంచి మనసుకి మేము స్వాగతిస్తూ పవన్ కళ్యాణ్ గారి తరఫున, చంద్రబాబు గారి తరఫున, మోడీ గారి తరఫున వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పార్టీలు ఆహ్వానిస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో విశాఖపట్నం తిరుగులేని శక్తిగా ఆ పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర వహించాలని నా సోదరులందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. మీ అందరూ కూడా సంతృప్తి స్థానం జనసేన పార్టీ కల్పిస్తుందని తెలియజేస్తా ఉన్నా.